తెలంగాణలో గొర్రెల స్కామ్. తెలంగాణలో గొర్రెల స్కామ్. ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కామ్ ఒక్కటే కాదు. గడిచిన 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అన్ని స్కాములే జరిగినట్లుగా ఇప్పుడు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అందులో గొర్రెల స్కామ్ ఒకటి. సరే, కాళేశ్వరం సంబంధించిన వ్యవహారం అంతా మనకు తెలుసు. కాళేశ్వరంలో దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగింది, అవకతవకలు జరిగాయి. దాంట్లో ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరు ఎంత మెక్కారు, ఎవరు ఎంత భోజనం చేశారు ఏంటి అనేది కాళేశ్వరం ఆల్రెడీ కమిషన్ నివేదిక సమర్పించింది కనుక ఆ నివేదికలో చాలా అంశాలు వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కాకుండా గొర్రెల పంపిణీ పథకం అనండి, లేకుంటే మిషన్ భగీరథ అనండి, మిషన్ కాకతీయ అనండి, ఆ సమయంలో ఆ 10 ఏళ్లలో చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ప్రతి పథకంలో కూడా అవకతవకలు జరిగినట్లుగా, స్కామ్ జరిగినట్లుగా ఇప్పుడు ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. గొర్రెల స్కామ్ దాదాపు 700 కోట్లకు పైగా 700 కోట్లకు పైగా విలువ కలిగిన స్కామ్ ఇది, కుంభకోణం ఇది. ఈ కుంభకోణానికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. అప్పట్లో పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మినిస్టర్గా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించిన కొంతమంది సిబ్బందిని కళ్యాణ్ అండ్ కొంతమంది అరెస్ట్ చేశారు. అంటే 17 మందిని అరెస్ట్ చేశారు. 17 మందిని గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ ఆల్రెడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఏసీబీ నమోదు చేసిన కేసుల వివరాలు, ఈ స్కామ్, ఎందుకంటే స్కామ్ వాల్యూమ్ పెరుగుతూ పోయింది. మొదట్లో దీన్ని అంతగా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇందులో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినప్పుడు ఈ డబ్బు ఎటు నుంచి ఎటు వెళ్ళింది, ఎవరికి అంది ఈ డబ్బు, ఈ దీంట్లో ఫెరా అంటే ఈడీకి సంబంధించిన ఉల్లంఘనలు ఏం జరిగాయని దానికి సంబంధించి ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లో సికింద్రాబాద్ కావచ్చు, అట్లాగే బోయినపల్లి, జూబ్లీ హిల్స్, లేకపోతే దిల్సుఖ్ నగర్ వంటి అనేక ప్రాంతాల్లో యానిమల్ హస్బెండరీ అంటే ఆటోలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్తో పాటుగా అప్పటి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ కావచ్చు, అట్లాగే మోయినుద్దీన్ కావచ్చు, మరి కొంతమంది ఎవరైతే ఆ శాఖలో కీలకంగా పనిచేశారో వాళ్ళందరి ఇళ్లపైన, ఆస్తులపైన దాడులు చేశారు. తర్వాత ఫామ్ హౌస్ పైన దాడి చేశారు. ఒక ఫామ్ హౌస్ పైన దాడి చేస్తే ఆల్మోస్ట్ చాలా డబ్బు దొరికినట్టుగా కూడా ఇప్పుడు పోలీసులకు పట్టుబడ్డాయి ఆ డబ్బు. సో ఆ డబ్బును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన కేసు కూడా నడుస్తుంది. ఇది ఈ గొర్రెల స్కామ్ తీగ ఎట్లా కదిలిందని దానికి సంబంధించి ఒక స్టోరీ చెప్తారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పల్నాడు జిల్లా అంగలూరుకు సంబంధించిన సన్నెబోయిన 7 కొండలు ఒక గొర్రెల పెంపకందారు. అతనితో పాటు మరికొంతమంది ఈ పశుసంవర్ధక శాఖ అధికారులు ఎవరైతే రవికుమార్, కేశవ సాయి, అట్లాగే అండ్ ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కొడుకు ఇక్రముద్దీన్, వీళ్ళంతా కలిసి 133 యూనిట్ల గొర్రెలు కొన్నారు. 133 యూనిట్స్ గొర్రెల్ని కొన్నారు. కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు వాళ్ళకి, ఇది అమ్మినవాడు. దాంతో ఈ 7 కొండలని ఎవరైతే ఈ పల్నాడు జిల్లా దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నాడో, పల్నాడు జిల్లా అంగలూరు ఈ గ్రామానికి సంబంధించి సన్నబోయిన 7 కొండలు ఏం చేశాడంటే కంప్లైంట్ చేశాడు పోలీసులకు. ఈ పోలీసులకు ఎక్కడ కంప్లైంట్ చేశాడు? హైదరాబాద్కు వచ్చి రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నేను ఇట్లా గొర్రెల్ని అమ్మాము, ఈ గొర్రెల అమ్మకానికి సంబంధించిన డబ్బు మాకు రాలేదు, చెల్లించలేదని చెప్పి అతను కంప్లైంట్ చేశాడు. దానిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఈ కేసు ఇక క్రమంగా అది ఒక కుంభకోణం లాగా మారుతూ వచ్చింది. అంటే ఇది పెద్ద ఎత్తున వాల్యూమ్ ఉన్నట్టుగా తర్వాత ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఈ గొర్రెల స్కామ్ అత్యంత చాలా గొప్ప స్కామ్ అని బాగా ఊదారు. ఇది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఊదేది, పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంది. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ఏళ్లకు అంటే 2017లో ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గొర్రెల పథకాన్ని ప్రారంభించినప్పుడు దీనికి ఒక 12,000 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. 12,000 కోట్లు కేటాయించిన తర్వాత ఇందులో మనం గమనించాల్సిందంటే ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో ఒక్కొక్క గొర్రెల యూనిట్కు
1,25,000 రూపాయలతో కొనాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. 1.25 lakhs. ఓకే. అయితే ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడుగా చెప్తున్న ఇక్రముద్దీన్, వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క యూనిట్ ధర అమాంతంగా 1,75,000 పెంచారు. వాళ్ళే పెంచినట్టుగా చూపారు. దాంతో పాటుగా ఈ స్కీములో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగిన ఆరోపణలు వచ్చాయి. ఇదంతా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు, అట్లాగే ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ముఖ్యులు, ప్రముఖుల అండదండలతోనే ఈ మొత్తం కుంభకోణం వారి కనుసన్నలోనే జరిగినట్లుగా ఆధారాలు బయటకు వచ్చాయి. దీంతో గొర్రెల పంపిణీ స్కీమ్లో అక్రమాలు జరిగినట్లుగా కాగ్ తెలిపింది. కాగ్ తన నివేదికలో చాలా స్పెసిఫిక్గా తెలిపింది. దాంతో ఏసీబీ రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందనే దానిపైన మొత్తం ఆరా తీయడం ప్రారంభించింది. దాంట్లో అంటే ఏసీబీ విచారణలో అనేక అంశాలు, దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గొర్రెల పంపిణీ స్కామ్లో మొత్తం 700 crores పైగా గోల్మాల్ జరిగినట్లు ఏసీబీ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. చాలా జిల్లాల్లో గొర్రెలు పంపిణీ చేయకపోయినా చేసినట్లు రికార్డు సృష్టించి పారేశారు. చూడండి, జనాన్ని ఎట్లాగో గొర్రెలు అనుకున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు ఎట్లాగో ఉన్నాయి. జనాన్ని గొర్రెలుగా అనుకున్నారు, గొర్రెలుగా భావించారు, గొర్రెలుగా వాళ్ళు మేమేం చెప్తే వాళ్ళు వింటారా బాబు, వాళ్ళు జనం అంతా గొర్రెలు అనే రకమైన ధోరణితో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన సంగతి మనందరికీ తెలుసు. ఇక గొర్రెల పంపిణీ పేరుతో ఈ గొల్లవాళ్లను, అంటే యాదవులను ఉద్ధరించే పని చేస్తున్నాము, లేకుంటే వాళ్ళ అభివృద్ధికి ఈ స్కీమ్ పనికి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసి కోట్లాది రూపాయలు స్వాహా చేసి పడేశారు. చూడండి, ఒకటేమో ఒక యూనిట్కి 1,25,000 పెట్టి కొనాల్సిన చోట 1,75,000 పెట్టి కొనడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే అసలు కొనకపోయినా కొన్నట్లు రికార్డులు సృష్టించేసి డబ్బును డ్రా చేసేశారు, స్వాహా చేశారు. దీంట్లో ప్రభుత్వ అధికారులతో పాటు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ కావచ్చు, అతని కుమారుడు ఇక్రముద్దీన్ కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాసరావు దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్, వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా ఏసీబీ ఫైండింగ్స్లో తేలింది. ఆ తర్వాత ఈ స్కీమ్లో నోడల్ అధికారులకు కొంతమంది పనిచేశారు. దాంట్లో డాక్టర్ రవి, ఎం ఆదిత్య, కేశవ్ సాయి, అట్లాగే రఘుపతి రెడ్డి, సంగు గణేష్, కళ్యాణ్, ఇట్లా మరికొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రైవేట్ వ్యక్తులు. సో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు. మొయినుద్దీన్, అతని కుమారుడు మాత్రం దుబాయ్కి పారిపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఆచూకీ ఇప్పటిదాకా దొరకలేదు. వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ సందర్భంగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2024 జూన్లో, అంటే పోయిన ఏడాది జూన్లో ఎస్సీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈడీ కేసులు నమోదు చేసిన తర్వాత, ఎందుకంటే మనీ లాండరింగ్ ద్వారా ఈ డబ్బు పంపిణీ జరిగినట్లుగా వీళ్ళు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఎవరు? ఈడీ అధికారులు. ఈడీ దర్యాప్తులో తేలింది. అందువల్ల ఏంటంటే మొత్తగా, అంటే నోడల్ అధికారులు కావచ్చు, లేకుంటే వేరు ప్రభుత్వ శాఖల దగ్గర పనిచేసిన అప్పటి అధికారులు కావచ్చు, మంత్రి తలసాని దగ్గర పనిచేసిన కొంతమంది సిబ్బంది కావచ్చు, వీళ్ళందరి ఇళ్లపైన రైడ్ చేసి చాలా చోట్ల డబ్బు పట్టుకోవడము, లేకపోతే ఈ అక్రమాలకు సంబంధించిన రికార్డ్స్ దొరకబట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఫైనల్గా బీఆర్ఎస్ హయాంలో అసలు వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఉద్ధరించినట్టు, రాష్ట్రంలో యొక్క మొత్తం సమస్యలని పటాపంచలు చేసినట్టు, అసలు బీఆర్ఎస్ హయాంలోనే మంచినీళ్ళు మనం తాగడానికి లభించినట్లు, బీఆర్ఎస్ హయాంలోనే మనకు గొర్రెలు కనిపించినట్టు, బీఆర్ఎస్ హయాంలోనే మాకు బర్రెలు కనిపించినట్టు, సో ఈ రకమైన ప్రచారం ఒకటి చేస్తూ బహుశా ఒక పథకం ప్రకారం ఇటువంటి స్కీమ్స్ను పెట్టారేమోనన్న అనుమానాలు ఇప్పుడు మనకు కలుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.